జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్థం జడమతి సమర్ప్యే చేతస్సరసిజముమానాదభవతే సుఖేనావస్థాతుం జనయ్య నజానాతి కిమహో అన్నారు. వాడు ఉన్నాడని నమ్మి నీ మనస్సన్న పుష్పాన్ని ఇవ్వరా, ఎందుకు రై అల్లరంతా అన్నారు. ఇప్పుడు వాళ్ళు తమ మనస్సరోజములను సమర్పించారు కృష్ణుడికి. వాళ్ళకి అన్ని విషయాల్లో కృష్ణుడు ఉన్నాడు, అది నమ్మకం. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ కాళింది మడుగులో దిగి నీళ్లు తాగేశారు. ఆ నీరు విషమైపోయింది కాళీయుడున్న కారణం చేత. అందుకని వాళ్ళు వెంటనే అందులో పడిపోయి మరణించారు. పరమేశ్వరుడు అనుగ్రహించాలి అంటే ఆయన తనంత తానుగా అప్పటికప్పుడు అనుగ్రహించాలి అనుకుంటే ఆయన ప్రసన్న దృక్కులతో చూస్తాడు. ఆయన రక్షించడం అనేటటువంటి ప్రక్రియ ఎప్పుడూ చూపులతోటే ఉంటుంది. కేవలం అలా ప్రసన్నంగా చూస్తాడు. ఆయన అలా చూసిన కారణం చేత విషము అమృతమవుతుంది, అమృతము విషమవుతుంది. ఆయన ఏమైనా చేయగలడు తన చూపుల చేత. అందుకే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు మహానందంగన డింబకున్నని ఉపనిషత్ రహస్యాన్ని తీసుకొచ్చి తెలుగు పద్యంలో ఇమక్షర పోతన గారు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. కేవలము తన యొక్క దృక్కుల చేత చూపుల చేత సమస్త బ్రహ్మాండములను సృజించి నిర్వహించి లయం చెయ్యగలిగినటువంటి శక్తివంతుడు అన్నారు. కాబట్టి ఆయన తన ప్రసన్న దృక్కులతో చూశాడు. ఎందుకు చూశాడు? వాళ్ళ నమ్మకానికి చూశాడు. వాడు ఉన్నాడని వాళ్ళు నమ్మారు. అందుకని ఆయన ఎప్పుడూ చూస్తుంటాడు వాళ్ళని. వాళ్ళు బ్రతికారు. వాళ్ళు ఇప్పుడు గట్టెక్కారు. ఆయన అన్నాడు, ఇవాళ వీళ్ళు తాగారు, మరణించారు, నే బ్రతికించాను. అది నీరు. నీరు అనేటప్పటికి ఒక లక్షణం ఉంటుంది. ఈశ్వరుడు ఎందుకు జోక్యం చేసుకోవలసి వచ్చింది అంటే నీటికి ఉండేటటువంటి లక్షణాన్ని లింగపురాణం చెప్పింది. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అని. నీటికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే అది బ్రతికిస్తుంది. అది ఉగ్రస్వరూపాన్ని పొందితే చంపేస్తుంది. వరద వచ్చేసింది అనుకోండి చచ్చిపోతారు. సాధారణంగా నీటికి ఉండే లక్షణం ఏమిటి అంటే అది ప్రకోపించకుండా ఉన్నంతసేపు నీరు బ్రతికించే గుణంతో ఉంటుంది. అందుకే నీటికి ఈశ్వరుడికి అభేదం పంచభూతాల్లో. ఈశ్వరుడే నీటి రూపంలో ఉంటాడు. అందుకే చూడండి, ఎప్పుడైనా ఓ కుంభాభిషేకం చేయాలనుకోండి ఏం చేస్తాం? ప్రధాన కలశాన్ని ఉంటుంది, ఆ నీటిలోకే ఆవాహన చేస్తాం. తజ్జలాన్ అని నీటికి ఈశ్వరుడని పేరు. ఈశ్వరుడే నీరు, నీటిలోకి ఈశ్వరుడు కాదు, ఈశ్వరుడు నీరుగా ఉంటాడు. అందుకే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక. ఈశ్వరుడు నీటి రూపంలో ఉండి బ్రతికిస్తుంటాడు. వేదంలో ఒక మాట ఉంది, నీటికి ఉండే లక్షణం ఏమిటంటే పోతున్న ప్రాణాలని వెనక్కి తెస్తాయి అవి. అందుకే ఎవరైనా స్పృహ పోయిందనుకోండి, వాడికి ముందు ఏదో డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళరు, కసి నీళ్లు చల్లుతారు. ముఖం మీద నీళ్లు చల్లితే పోతున్న ప్రాణాలు వెనక్కి వస్తాయి, పోయిన స్పృహ తిరిగి వస్తుంది. నీళ్లు పడితే ప్రాణాలు నిలబడతాయి. నీళ్లు లేకపోతే ప్రాణాలు కాదు, ప్రాణాలు ఉండి అభ్యున్నతి లేదు. బతికున్నాడు, నీళ్లు లేవు, ఏం చేస్తావు? సంధ్యావందనం. సంధ్యావందనమే ప్రధానం. మీరు పూజ ఎంత చేశారన్న దాంతో సంబంధం ఉండదు. సంధ్యావందనం చేసి మీరు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అని బయటికి రండి. మీరు సహస్ర తులసి అర్చన చేసేసినట్టు. యజ్ఞోపవీతం వేసుకోవడం గొప్ప కాదు, యజ్ఞోపవీతం ఉన్నవాడు యజ్ఞోపవీతం ఉన్నవాడికి ఉండవలసిన కర్తవ్యాన్ని పాటించాలి, చెయ్యాలి సంధ్యావందనం. సంధ్యావందనం చెయ్యకుండా నేను కూర్చుంటానంటే కుదరదు, మహాదోషం అది. కాబట్టి ఆయన ఇప్పుడు ఆ సంధ్యావందనం చేసేటప్పుడు అర్ఘ్యం ఇవ్వాలంటే నీళ్లు కావాలి, ఆచమనం చేయాలంటే నీళ్లు కావాలి, స్నానం చేయాలంటే నీళ్లు కావాలి. నీళ్లు లేకుండా అసలు ఉద్ధరణ ఎక్కడుంది? ప్రాణాలతో ఉన్నాడు, ఆ నీళ్లు లేకపోతే ధర్మం లేదు. నీళ్లే ధర్మం, నీళ్లే అభ్యున్నతి, నీళ్లే ఇహమునందు బ్రతుకు, నీరే వంట. నీరు లేని వంక ఎక్కడి నుంచి వండుతారు? నీరు లేకుండా పెరుగు మజ్జిగ ఎందుకు అవుతుంది? నీరు లేకుండా బియ్యం అన్నం ఎందుకు అవుతుంది? నీరే సమస్తం. ఆపో వా యదగం సర్వం అందుకే వేదం. అటువంటి నీరు విషతుల్యం చేస్తే ఈశ్వరుడు అంగీకరించడు.
అప్పటికీ ఇప్పటికీ ఇదే సిద్ధాంతం. ఎప్పుడైనా ఈశ్వర ఆగ్రహమునకు కారణములేవి అంటే నీటిని విషతుల్యంగా మార్చుట. 10 మంది తాగి బ్రతకవలసినటువంటి నీటిని ఏ కారణానికి అవమానించరాదు. కాబట్టి ఇప్పుడు ఆ నీటిని ఎప్పుడైతే విషంగా చేస్తున్నాడో కాళీయుడు, ఈశ్వరుడు అంగీకరించాడు. అది ఆయన చెప్పిన ధర్మానికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు, అందుకు శిక్షిస్తాడు. కాళీయుణ్ణి శిక్షించాడంటే అని వినకూడదు, ఎవరైనా అంతే. నీటిని పాడు చేస్తానండి అన్నవాడికి ఎవడికైనా ఈశ్వరుడు వేసే శిక్ష అంతే. కాబట్టి ఇప్పుడు ఆయన కాళీయుణ్ణి శిక్షించాలి అనుకున్నాడు. ఆయన శిక్షించడానికి శంఖచక్రాలు ఏం పట్టుకోడు, బాలకృష్ణుడిగా ఉన్నాడు కాబట్టి లీలగా చేస్తాడు దాన్ని. కటిచేలంబు బిగించి పింఛమున చక్కం కొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి తత్కుటశాఖగ్రము మీద నుండి ఉరికెన్ గోపాలసింహంబు దిక్తటముల్ మ్రోయ హృదంబులో గుబగుబద్వానం బనూనంబుగన్ అన్నారు పోతన గారు. కటిచేలంబు బిగించి అమ్మ కట్టినటువంటి ఆ పట్టు దట్టిని బాగా గట్టిగా ముడేసుకుని ఆ గోచి గట్టిగా తీసి బిగించి వెనక్కి పెట్టుకున్నాడు. కటిచేలంబు బిగించి పింఛమున చక్కం కొప్పు బంధించి ఆ జుత్తు ముడి గట్టిగా వేసుకుని ఆ నెమలీకని బాగా దోపుకున్నాడు లోపలికి. పింఛమున చక్కం కొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి 2 భుజాలు కొట్టుకున్నాడు. ఎక్కడ ఏది చెయ్యాలో అదే చెయ్యాలి. ఎక్కడ పడితే అక్కడ ఏ చప్పుడు పడితే ఆ చప్పుడు చేయడం, ఎక్కడ పడితే అక్కడ ఎలా అంటే అలా ప్రవర్తించడం అసలు వాళ్ళకి ఆ యోగ్యత లేనివాళ్ళు అని గుర్తు. అందుకే ఎక్కడికి మనం వెళ్ళాము అన్న దాన్ని బట్టి ధర్మం ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.